రైట్. రవీంద్రరావు గారు మాతో జాయిన్ అవుతున్నారు, ఎమ్మెల్సీ రవీంద్రరావు గారు విన్నారు, ఇరిగేషన్ ఎక్స్పర్ట్లు విడిపోయారు, ఎవరి వెర్షన్ వాళ్ళు చెప్తున్నారు. ఎట్లా పార్టీలు అంటే మీ ముగ్గురు వెర్షన్లు 3 రకాలుగా ఉంటాయి. మొత్తానికి రేవంత్ రెడ్డి కేసీఆర్ కలిసిపోయారు. దీనిలో అసలు ఈ కమిషన్ నివేదికలో కూడా కేసీఆర్కి అయ్యేది ఏమీ లేదు, ఆయనకి ఏమీ కాదు అని ప్రకాష్ రెడ్డి గారు కూడా అంటున్నారు. అసలు ఏంటి కాళేశ్వరం రిపోర్ట్ మీకు ఏమనిపిస్తుంది కమిషన్ది? ఆ రిపోర్ట్ని మీరు అంగీకరిస్తారా? ఆ రిపోర్ట్కు ఫర్దర్ అసెంబ్లీలో చర్చ ఉంటుంది, ఆ తర్వాత సిట్టో ఇంకేదో వస్తుంది, ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? నేను ఇప్పుడే స్వయంగా తెలంగాణ భవన్ నుంచి హరీష్ రావు గారి ప్రజెంటేషన్ చూసి అక్కడి నుంచి మీ దగ్గరకు వచ్చిన. మాకు కూడా కొద్దిగా రాత్రి వీరి క్యాబినెట్ మీటింగ్లో పెట్టిన అంశం ఏదైతుందో ఆ చర్చ పెట్టాక 1 నిమిషం పజిల్ ఏమై ఉండొచ్చు, ఇంకేమన్నా దీంట్లో అనుమానాలు ఉన్నాయా నిజంగా నేను అంటే ఇప్పుడు హరీష్ రావు గారు పెట్టిన అంటే కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ అయింది అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కమిషన్ రిపోర్టు ఆ తర్వాత పెట్టిన ప్రెస్ నోట్ మీలోనే కొంత అనుమానం తెచ్చిందంటే జనంలోకి వెళ్ళిపోయింది. అనుమానం అంటే గందరగోళం, ఏదో జరిగింది అని, ఏదో గందరగోళం. అదే జనానికి గందరగోళం. ఎక్కడ గందరగోళం అనుకుంటున్నారు? బోస్ కమిషను ఈ రకంగా మాట్లాడిందా? మన దగ్గర ఆధారాలు లేవా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తుమ్మిడేటి దగ్గర సిడబ్ల్యూసి చెప్పలేదు, అక్కడ ఎందుకు మార్చారు అంటే మేము నిజంగా మార్చడానికి ఆధారాలు ఏం లేవు అంటే ఇప్పుడు చూపించారు. సిడబ్ల్యూసి మొదటి లెటర్ 18/3/2015, సిడబ్ల్యూసి సెకండ్ లెటర్ 4/3/2015, ఉమాభారతి గారి లెటరు. ఈ 3 లెటర్ల సారాంశం ఏంది? అక్కడ నీటికి సంబంధించి మొత్తం కూడా డివిజన్ చేశారు. 5 రాష్ట్రాలకు ఏముంది, వైపరేట్ ఏమవుద్ది, దీంట్లో తక్కువ ఎత్తులు అంతా ఏంటి, మొత్తంగా తేల్చింది ఏంది? 80 నుంచి 90 టీఎంసీలు కూడా నీటి లభ్యత అనేది లేదు కనుక ఇక్కడ ఏ రకంగా చూసుకున్నా కావాల్సినంత నీరు తెలంగాణకు కావాల్సిన నీరు తీసుకోలేమని చెప్పని మనం ఇక్కడికి వచ్చాం. ఆధారాలు లెటర్లు ఉన్నాయి. సిడబ్ల్యూసి ఎన్ని 5 రాష్ట్రాలకు ఉంది, ఎంత ఉంది, నికరంగా ఎంత నీటి లభ్యత ఉందనేది చెప్పారు. మీరు బీజేపీ కలిసి మేనేజ్ చేసిందని కదా అంటున్నారు. ఇక అంతకంటే దిగజాడు కాంగ్రెస్ వాళ్ళు ఎంత స్థాయికైనా దిగజారి మాట్లాడతారు. వారి లక్ష్యం గోబెల్స్ ప్రచారమే, వారి లక్ష్యం విచ్చలవిడిగా కేసీఆర్ గారి మీద మాట్లాడి ప్రజలకు అర్థం కాదు, ఈ నీటి సంబంధించిన అంశాలు, ఈ సాంకేతిక పరమైన అంశాలు అర్థం కాదు, తిన్నాడు 1,00,000 కోట్లు అని చెప్పి ఎన్నికల ముందు నమ్మబలకడానికి ఏ రకమైన ప్రయత్నం చేశారో ఈ ఏడాదిన్నర కూడా అదే ప్రయత్నం చేశారు. ఇవాళ వచ్చిన నివేదికను కూడా ఆ రకంగా ప్రజెంట్ చేసి నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కనుక ఎంత తప్పిదం అనేది తర్వాత రాత్రి మాకు కూడా మీరు అన్నట్టు కొంచెం కన్ఫ్యూజన్ ఉండే. ఎక్స్పర్ట్స్ కమిటీ వాళ్ళు కూడా వద్దన్నా కూడా ఎందుకు నిజంగా మేము మాత్రం సాంకేతిక నిపుణులం కాదు కదా, పొలిటీషియన్స్ అంతా పొలిటీషియన్స్. కానీ కేసీఆర్ గారే ఇంజనీర్ లా బిహేవ్ చేయడం అనేది ప్రకాష్ రెడ్డి గారి అబ్జెక్షన్. ప్రకాష్ రెడ్డి గారి అబ్జెక్షన్ అదే. జీవితం అంతా దాని మీదనే, ఇంజనీర్ కావాల్సిన అవసరం లే, జీవితం అంతా జియోగ్రఫికల్ గా తెలంగాణ కావాల్సిన నీటి వనరుల మీద, నీటి లభ్యత మీద, నీటి తీసుకొచ్చే విధానం మీద ఆయన రాజకీయ జీవితం అంతా కూడా ఆలోచనలు చేసి పరిశోధనలు చేసి ఇంచు తిరిగి చేసిన ప్రయత్నం అది. ఊరికైనా మాట్లాడితే ఎట్లా అండి? ఆ ఇంజనీర్స్ ఎక్స్పర్టు ఏం చెప్పిండ్రు? వారు చెప్పింది ఏంది? రాత్రి వద్దన్నా కూడా అక్కడ మేడిగడ్డ దగ్గర చేశారు. మేడిగడ్డ దగ్గర ఏమొద్దన్నారు? ఇప్పుడు మొత్తం నివేదికలో చూసాం. ఇంజనీర్స్ వాళ్ళు సబ్మిట్ చేసిన అఫిడవిట్స్ కూడా ఇప్పుడు మేము పేపర్లన్నీ కూడా తీసుకొని చూసాం. ఏమున్నది మీకు అర్థం కాలేదా కళ్యాణ్ గారు? అంటే ఏమన్నారు వాళ్ళు? డైరెక్ట్ మేడిగడ్డ నుంచి ఏదైతే మిడ్మానేర్ ఉందో మనం పంపించలేము, అక్కడ క్వారీస్ ఉన్నాయి, బొగ్గు గనులు ఉన్నాయి, అనుకూలమైనటువంటి పరిస్థితి లేదు కనుక ఆ మార్గం సరి అయింది కాదని చెప్పని అన్నారు. అన్నాకేమైంది? తర్వాత సుందిల్లా అన్నారం ద్వారా పంపింగ్ చేసి ఎల్లంపల్లిలో నీరు పోసి తీసుకెళ్లే విధానానికి సంబంధించి వాళ్ళు క్లియర్గా అక్కడ రిపోర్ట్ ఇచ్చారు. నదిలో నుంచే ఎల్లంపల్లి ద్వారా మిడ్మానేరు పంపించడం అనేది సరి అయిందనేది ఎక్స్పర్ట్స్ కమిటీ చెప్పారు కదా. దీనికేం సమాధానం చెప్తారు? ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి. కేవలం రాజకీయపరమైనటువంటి అంశాలే తప్ప మరొకటి కాదని చాలా స్పష్టం. ఏమన్నా అంటే ఎన్డీఎస్ఏ ఏమైనా పారామీటర్ అని మనం అంటున్నాం.
మరి ఎవరండి ఎన్డీఎస్ఏ బాధ్యుడు? చంద్రశేఖర్ అయ్యారు గారు. అవును. ఈయన ఇంతకుముందు ఏ పోస్ట్లో ఉండే? పోలవరం అథారిటీ చైర్మన్గా ఉన్నాడు. పోలవరం అథారిటీ చైర్మన్గా ఉన్నప్పుడు 3 సార్లు పోలవరం కొట్టుకపోయింది. వేల కోట్ల రూపాయల విధ్వంసం అక్కడ జరిగిందనేది అక్కడ అంశాలు ఉన్నాయి, నివేదికలు ఉన్నాయి, అక్కడ కావాల్సినటువంటి ఆధారాలు ఉన్నాయి. మరి ఆయనే కదా, మరి ఇదే చంద్రశేఖర్ అయ్యారు కాదు కదా, మరి ఎందుకు ఎన్డీఎస్సీ అక్కడికి రాలేదు? అది కాదు రవీంద్రరావు గారు, కమిషన్ రిపోర్ట్ ఇలా ఎందుకు వచ్చింది అనుకుంటున్నాం? ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. నిజాయితీయే లేదు. మీరు 9 నుంచి మేడిగడ్డకు మార్చడంలో నిజాయితీ లేదు అనే వర్డ్ కమిషన్ వాడింది. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, మనందరం కూడా అర్థం చేసుకోవాల్సింది, కమిషన్ ఏ నివేదిక ఇచ్చింది అనేది మొత్తం 665 పేజీలు. అందులో ఈ వర్డ్ ఉంది. నివేదిక అనేది చూడాలి. తర్వాత ఆయన పెద్ద అతీతుడేం కాదు కదా, అన్ని చదవాలి, అన్ని చూడాలి, రాజకీయ కోణం చూడాలి, మానవీయ కోణం చూడాలి, ఆ ప్రాధాన్యత కోణం చూడాలి, నిజంగా నీరు అందించాలనేటువంటి ఒక సంకల్పం చూడాలి. కేసీఆర్ గారి సంకల్పం డిఫరెంట్, టెక్నికల్ అంశం అనేది డిఫరెంట్. ఇంకొక అంశం ఏంది అంటే పారామీటర్, అంటే అక్కడ కాదు ఇక్కడ కట్టవచ్చు కదా. నిజంగానే 9 దగ్గర కట్టాల్సి ఉంటే ఎందుకు కట్టలేదండి? నిజంగానే అనుమతులు ఉంటే కాలువలు రిజర్వాయర్ కట్టకుండా, బ్యారేజ్ కట్టకుండా కాలువలు దొవ్వచ్చా? దాని ఆంతర్యం ఏంటి? శ్రీనివాస్ గారిని అడుగుదాం. తక్కలపల్లి రవీంద్రరావు గారు ఉన్నారు. రవీంద్రరావు గారు, కేసీఆర్ మొత్తం మౌన ముద్ర 10 ఏళ్ల నుంచి ఏదో చేశారు, డెవలప్మెంట్ చేశారా, అవినీతి అందులో జరిగిందనే ఆరోపణలు ఇవన్నీ చాలా ఉన్నాయి. ఆయన బయటకు రావట్లేదు, ఎక్కడా నోటు తెరవట్లేదు, ఎక్కడ ఏం చెప్పట్లేదు. అది పార్టీ ఇష్యూ కానీ ఇంకేది కానీ ఇది మీ పార్టీపై, మీ పార్టీ ఉనికికే ప్రమాదంగా మారిన ఒక పెద్ద అభాండం. దీన్ని నేను నిజము అని అనట్లేదు, తప్పు అని కూడా అనట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా కేసీఆర్ రారా? ఎందుకంటే 10 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఏదో పెట్టబోతున్నారు, కాళేశ్వరం కమిషన్ రిపోర్టు పెట్టబోతున్నారు. అక్కడ వచ్చి చెప్పే అవకాశం ఉందా? కేసీఆర్ గారు, మీకు మనకి సుదీర్ఘమైన ప్రయాణం మనం ఉద్యమ సమయంలో చూసాం. ఈ రకంగా ఎన్నిసార్లు ఒత్తిళ్లు వచ్చి ఉండొచ్చు? అనేక కీలక ఉద్యమ ఘట్టాల సందర్భంలో కేసీఆర్ గారు ఒక అడుగు వెనక్కేసి తగ్గిన సందర్భాల్లో ఉద్యమం చేయి దాటిపోతుంది, కొంతమంది కావాలని హైజాక్ చేస్తున్న సందర్భంలో కీలకమైనటువంటి ఆ దిశను నిర్ణయించడంలో ఎన్ని ఆరోపణలు, ఎన్ని కుట్రలు, ఎన్ని రకాల పదజాలాలు కేసీఆర్ గారి మీద జరిగినాయి దాడులు మనకు తెలీదా? ఏంటి కేసీఆర్ గారు మౌనం వెనుక? అమ్ముడు పోయారని విశృంఖలతతో కూడిన అనేకమైనటువంటి దాడులను మనం చూసాం. అవన్నీ అధిగమించిన నేత ఆయనే, అన్నిటినీ అలవోకగా ఎదుర్కొన్న నేత. సందర్భం సమయం చూసి ఎంత భయంకరంగా దెబ్బ కొడతాడనేది ఖచ్చితంగా కేసీఆర్ గారికి తెలుసు, ప్రజలకు తెలుసు. ఇక్కడ ఒక్క విషయం, సాంకేతికపరమైన అంశం, అనేక లోతుగా చర్చించాల్సిన అంశం, ప్రజలకి అర్థం అయ్యే రీతిలో తీసుకెళ్లడంలో జరుగుతున్న గందరగోళాల మధ్యన కొంత చర్చ జరగాలి. జరగనివ్వండి, వారు చెప్పే రోజున మీరు అన్నట్టుగా చెప్తారు, అన్ని పటాపంచలు అవుతాయి. కానీ 1 కాదు, 2 కాదు, 3 కాదు. ఇంతకుముందు ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ నేతల మీద చాలా గౌరవం ఉండేది, చాలా పద్ధతిగా మాట్లాడేది. ఇవాళ వారు ఎంత తెగించి మాట్లాడుతున్నారండి. ఏదో కాంగ్రెస్కు బీఆర్ఎస్ పొత్తనేది మాట్లాడడానికి అది భాష కూడా ఉండాలి కదా. ఏం ఊహించారు మీరు? బోస్ కమిషన్ కేసీఆర్ని జైల్లో పడేయండి అనగానే తెల్లారే జైలు వేస్తారని ఊహించారా మీరు? ఏం ఊహించారు బీజేపీ నేతలు? ఏ అంచనాకు వచ్చారు? ఇవాళ దీంట్లో ఏం లేదు, ఇలా కేసీఆర్ ఏం చేయలేరు, ఈ నివేదికల అవినీతి తేల్చలేదు. బోస్ కమిషన్ దాంట్లో అవినీతి తేలిందా? 94,00,000 కోట్ల రూపాయల ఎంటైర్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద బోస్ కమిషన్ విచారణ చేసిందా? కేవలం 3 బ్యారేజీల మీద. 2 బ్యారేజీలు బాగున్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కదా మాట్లాడింది. ఆయన మాటల్లోనే ఇవాళ ఆన్ రికార్డెడ్ ఉంది కదా. ఇక ఉన్నది మేడిగడ్డ మేము పూర్తి చేస్తాం, ఆ బ్యారేజీని రిపేర్ చేస్తామంటే మెగా వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఈ ఎన్డీఎస్ఏ మీద మాట్లాడుతుంటారు. ఎన్డీఎస్ఏ ఎందుకో పోలవరం మీదకి పోలేదు, ఎందుకో నివేదిక ఇవ్వలేదు. అంటే ఒక రవీంద్రరావు గారు, ఈ ఇష్యూలో
కాంగ్రెస్ సర్కార్ కమిషన్ ఏర్పాటు చేసింది, రిపోర్ట్ వచ్చింది. అంటే మీ అంచనా ఏంటి, ఏం జరగబోతుంది, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, దానికి మీ దగ్గర ఉన్న విరుగుడు? మా అంచనా ఎన్నికల ముందు అవినీతి జరిగింది, బాగా అవినీతి చేసిండ్రు కేసీఆర్ గారు, బాగా బలిసిపోయి సంపాదించుకున్నారని ప్రచారం చేశారు. దాన్ని నిలబెట్టడం కోసం ఈ ఏడాదిన్నర నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ఈయన నిత్యం ఢిల్లీకి పోయి మోడీ గారితో కోఆర్డినేషన్ మా మీద బదనాం చేస్తాడు. ఇవాళ ప్రకాష్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి, మీ మోడీ గారితోటి అవగాహనకు వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు భుజం మీద తుపాకీ పెట్టి మమ్మల్ని కాల్చడానికి చేసే ప్రయత్నం. కేసీఆర్ వెంటబడు, కేసీఆర్ని జైల్లో పెట్టు, కేసీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టు, అనేక రకాలుగా విధ్వంసం చేయి, మీ పార్టీ అధికారంలోకి రాదు, నీ భవిష్యత్తు మేము చూసుకుంటాం, మేము అధికారంలోకి రావాలని ఇవాళ బీజేపీకి లైన్ క్లియర్ చేసే చర్యల్లో భాగంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి తీరున్నది. అందుకనే ప్రయత్నం, కళ్యాణ్ గారు శ్రద్ధగా వినాలి. ప్రయత్నం ఏంది? ఎన్నికల ముందు ఆ ప్రచారం ఏడాది 10 నెలలైంది, ఇప్పటిదానికే ఈ ప్రచారం లీకేజీలు రాయించడం. ఒక్కటి వీక్ అయిందనగానే కార్ రేసింగ్ వీక్ అయిందనగానే టెలిఫోన్ ట్యాపింగ్ వస్తుంది, టెలిఫోన్ ట్యాపింగ్ వీక్ అయిందనగానే గొర్రెల స్కామ్ వస్తుంది, గొర్రెల స్కామ్ వీక్ అయిందనగానే ఈ యొక్క కాళేశ్వరం వస్తుంది, కాళేశ్వరం వీక్ అయిందనగానే మళ్ళీ విద్యుత్ కమిషన్ వస్తుంది, ఇంకో కొత్త కేసు వస్తుంది. అంటే ఒకదాన్ని స్టాండ్ బై స్టెఫిన్ లాగా పెట్టుకొని నిత్యం క్యారెక్టరేషన్ చేసి అవినీతిని ఇక్కడ ప్రచారం చేస్తూ కేసీఆర్ గారు కుటుంబాన్ని బీఆర్ఎస్ లక్ష్యంగా ఎంచుకొని ఇవాళ నీ 6 గ్యారెంటీల 13 హామీలు ఇచ్చిన వాటిని డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా దీన్ని వాడుకుంటూ బీజేపీకి రోడ్డు మార్గం ఇవాళ రోడ్ మ్యాప్ వేస్తున్నాం అనేది చాలా స్పష్టం. ఇవాళ మోడీ రేవంత్ రెడ్డి కలిసి చేస్తున్న దాడి తప్ప మరొకటిగా